హాయ్ ఫ్రెండ్స్, నేను మీ రాజేష్ తుంతుల. ఈరోజు మనం నాన్ మ్యాథ్స్ స్టూడెంట్స్ అలాగే బయాలజికల్ సైన్స్ చదువుకొని టెట్ రాస్తూ ఇబ్బంది పడేటువంటి స్టూడెంట్స్కి అలాగే ఎస్జిటి రాసేవారికి చాలా ఉపయోగకరంగా ఉండేటువంటి వీడియోస్ మనం చేయబోతూ ఉన్నాం. అయితే ముందుగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వారు సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నా వీడియోస్ని లైక్ చేసి ఎక్కువ మందికి రీచ్ అయ్యేలా మీ సహాయాన్ని అందించండి. ఈరోజు మనం నిరూపక జ్యామితి మరియు సంభావ్యతకు సంబంధించినటువంటి కొన్ని ముఖ్యమైనటువంటి ప్రశ్నల్ని నేర్చుకుందాం. మొదటి ప్రశ్న, వైశ్లేషిక రేఖాగణిత పితామహుడు ఎవరు అని చెప్పిచ్చారు. ఆప్షన్ 1 జార్జ్ కాంటర్, ఆప్షన్ 2 యూక్లిడ్, ఆప్షన్ 3 రెనే డెకార్టే, ఆప్షన్ 4 డయాఫాంటస్. సరైన సమాధానం ఆప్షన్ 3 రెనే డెకార్టే. వైశ్లేషిక రేఖాగణితానికి పితామహుడుగా రెనే డెకార్టేని చెప్పుకుంటాం. ఇక నిరూపక తలాన్ని నిరూపక అక్షాలు విభజించే భాగాల సంఖ్య అన్నాడు. చూడండి, ఇది ఎక్స్ యాక్సిస్ అంటాం, ఇది వచ్చేసి వై యాక్సిస్ అంటాం. ఇవి నిరూపక అక్షాలు, ఎక్స్ అక్షము వై అక్షము. ఇవి నిరూపక తలాన్ని ఎన్ని భాగాలుగా విభజిస్తాయి? క్వాడ్రంట్ 1, క్వాడ్రంట్ 2, క్వాడ్రంట్ 3, క్వాడ్రంట్ 4 మొత్తం 4 భాగాలుగా విభజిస్తాయి. సో ఆప్షన్ 1 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, నిరూపక అక్షాల మధ్య కోణం ఎంత? ఇప్పుడే చూసాం, ఈ ఎక్స్ అక్షము వై అక్షము రెండు కూడా ఒకదానికొకటి లంబంగా ఉంటాయి కాబట్టి 90 డిగ్రీస్ అనే సరైన సమాధానం. సో ఆప్షన్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, నిరూపక తలంలో క్షితిజ సమాంతర రేఖని ఏమంటాము అని ఇచ్చాడు. ఇందాకనే మనం గీసాం, ఇది క్షితిజ సమాంతర రేఖ, దీన్ని ఎక్స్ అక్షము అని చెప్పి అంటాము. క్షితిజ లంబ రేఖనైతే వై అక్షం అని చెప్పి అంటాం, క్షితిజ సమాంతర రేఖని ఎక్స్ అక్షము అని చెప్పి అంటాం. సో ఆప్షన్ 1 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, ఈ క్రింది వానిలో ఎక్స్ మరియు వై అక్షాలపై ఉండే బిందువు అన్నాడు. ఎక్స్ అక్షం మీద వై అక్షం మీద ఉండే బిందువు ఏంటంటే 0,0. ఇది ఆది బిందువు అంటాం. ఎక్స్ అక్షం వై అక్షం మీద ఉండేటువంటి బిందువుని 0,0 ఆది బిందువు లేదా మూల బిందువు అని చెప్పి అంటాము. సో 0,0 అనేది ఆప్షన్ 1లో ఉంది. సో ఆప్షన్ 1 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, ఎక్స్ వై అక్షాల ఖండన బిందువు. ఆప్షన్ ఆది బిందువు, ఆప్షన్ 2 మూల బిందువు, ఆప్షన్ 3 0,0, ఆప్షన్ 4 పైవన్నీ. ఆది బిందువు అన్నా మూల బిందువు అన్నా 0,0 అన్నా ఒకటే కాబట్టి పైవన్నీ అనేది సరైన సమాధానం. సో ఆప్షన్ 4 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, మూల బిందువు లేదా ఆది బిందువు యొక్క నిరూపకాలు. మూల బిందువు లేదా ఆది బిందువు యొక్క నిరూపకాలు 0,0. సో ఆప్షన్ 3 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, 2,3 అనే బిందువు ఏ పాదంలో ఉంటుంది అన్నాడు. చూడండి, మొదటి పాదంలో రెండు కూడా ప్లస్ ప్లస్, రెండో పాదంలో మైనస్ కామా ప్లస్, మూడో పాదంలో మైనస్ కామా మైనస్, నాలుగో పాదంలో ప్లస్ కామా మైనస్. చూడండి, మొదటి పాదంలో రెండు కూడా ప్లస్లే ఉంటాయి కాబట్టి ఇక్కడ రెండు కూడా ధన విలువలే ఉన్నాయి. 2 అనేది ధన విలువే, 3 అనేది కూడా ధన విలువే కాబట్టి మొదటి పాదం అనేది సరైన సమాధానం అవుతుంది. సో ఆప్షన్ 1 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, ఏ కామా బి బిందువు అనేది Q2లో ఉంటే, Q2 అంటే మనకు తెలుసు మైనస్ కామా ప్లస్ అని. రెండో పాదంలో ఇప్పుడే చెప్పుకున్నాం మైనస్ కామా ప్లస్ అని. మైనస్ అంటే ఏంటి? ఏ అనేది లెస్ దాన్ 0 అయి ఉండాలి. ప్లస్ అంటే ఏంటి? బి అనేది గ్రేటర్ దాన్ 0 అయి ఉండాలి. ఏ లెస్ దాన్ 0, బి గ్రేటర్ దాన్ 0 అనేది ఆప్షన్ 3లో ఉంది. సో ఆప్షన్ 3 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, ఎక్స్ లెస్ దాన్ 0, వై గ్రేటర్ దాన్ 0. ఎక్స్ లెస్ దాన్ 0 అంటే ఎక్స్ వాల్యూ నెగిటివ్, వై గ్రేటర్ దాన్ 0 అంటే వై వాల్యూ పాజిటివ్. మీకు ఇచ్చింది ఏంటంటే ఎక్స్ లెస్ దాన్ 0, వై గ్రేటర్ దాన్ 0 అయితే మైనస్ ఎక్స్ కామా వై బిందువు ఉండు పాదము అన్నారు. యాక్చువల్గా ఎక్స్ లెస్ దాన్ 0, వై గ్రేటర్ దాన్ 0 అంటే ఎక్స్ అనేది నెగిటివ్, వై అనేది పాజిటివ్. కానీ ఇక్కడ ఇచ్చిన బిందువు ఏముంది? మైనస్ ఎక్స్ కామా వై అని ఉంది. సో మైనస్ ఇంటూ మైనస్ ఏమైంది? ప్లస్ అయింది. ప్లస్ ఇంటూ ప్లస్ ఏమైంది? ప్లస్. ప్లస్ కామా ప్లస్, ప్లస్ కామా ప్లస్ అనేది క్వాడ్రంట్ 1లో ఉంటుంది. సో ఆప్షన్ 1 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, -5, -7 బిందువు నుండి ఎక్స్ అక్షానికి గల దూరము మధ్య గల లంబ దూరం అని చెప్పి ఇచ్చారు.
చూడండి ఎక్స్ అక్షానికి అన్నప్పుడు మనము ఇది ఎక్స్ వై అని చెప్పి అనుకుంటే డెట్ వై అవుతుంది. సో డెట్ వై అంటే ఏంటి, డెట్ -7. సో మాడ్యులస్ ఆఫ్ -7 అంటే 7 యూనిట్స్ వస్తుంది. సో ఆప్షన్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్. ఇదే ప్రాబ్లంలో వై అక్షానికి మధ్య గల లంబ దూరం అంటే డెట్ ఎక్స్ తీసుకోవాలి. అప్పుడు డెట్ ఆఫ్ -5 అవుతుంది అంటే 5 యూనిట్స్ వస్తుంది అనమాట. నెక్స్ట్ వన్ చూడండి, -40, -20 బిందువు నుండి వై అక్షానికి గల లంబ దూరము. ఇప్పుడే మనం డిస్కస్ చేసాం ఎక్స్ అక్షం అంటే మాడ్యులస్ వై తీసుకోవాలని, వై అక్షం అంటే ఇది ఎక్స్ ఇది వై అనుకుంటే వై అక్షానికి గల లంబ దూరం అంటే మాడ్యులస్ ఎక్స్ తీసుకుంటాం. మాడ్యులస్ ఆఫ్ ఎక్స్ అంటే -40, మాడ్యులస్ -40 అంటే 40 అవుతుంది. సో 40 యూనిట్స్ అనేది ఆప్షన్ 2లో ఉంది. సో ఆప్షన్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, మూల బిందువు నుండి -5,0 గల లంబ దూరము అని చెప్పి ఇచ్చారు. మూల బిందువు నుంచి -5,0 గల లంబ దూరం అంటే ఇక్కడ మూల బిందువు అంటే ఏంటమ్మా 0 0 0 0 నుంచి -5,0 గల లంబ దూరం అంటే స్క్వేర్ రూట్ ఆఫ్ ఏమవుతుంది ఇక్కడ -5 హోల్ స్క్వేర్, -5 + 0 హోల్ స్క్వేర్ అంటే -5 హోల్ స్క్వేర్ అంటే ఏమొస్తుంది 5 వస్తుంది. ఓకేనా, -5 హోల్ స్క్వేర్ అంటే √25 అవుతుంది. √25 వాల్యూ ఎంత 5. కాబట్టి దీన్ని ఎలా తీసుకోవాలంటే మూల బిందువు నుంచి -5,0 గల లంబ దూరము అంటే ఇక్కడ ఈ లంబ దూరం కాబట్టి మాడ్యులస్ ఆఫ్ ఇక్కడ ఫస్ట్ ఏముంది -5 కాబట్టి -5 రాసుకోండి. ఆ విధంగా కూడా చేయొచ్చు. కాబట్టి 5 అనేది వస్తుంది. 5 అనేది ఆప్షన్ 3లో ఉంది. సో ఆప్షన్ 3 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, వై అక్షంపై ఉండు బిందువుల సాధారణ రూపము అని చెప్పి ఇచ్చారు. వై అక్షం మీద ఉండే బిందువుల సాధారణ రూపం, వై అక్షం మీద ఎక్స్ వాల్యూ అనేది 0 అవుతుంది అంటే ప్రథమ నిరూపకం అనేది 0 అవుతుంది. చూడండి ఇక్కడ ఇచ్చిన ఆప్షన్లో ప్రథమ నిరూపకం ఇక్కడ ఎక్స్ ఉంది కాబట్టి ఇది కాదు. ఇక్కడ చూడండి ప్రథమ నిరూపకం -x ఉంది, ఇది కాదు. ఇక్కడ ప్రథమ నిరూపకం x ఉంది, ఇది కాదు. ఇక్కడ చూడండి ప్రథమ నిరూపకం ఏముంది 0 ఉంది కాబట్టి ఆప్షన్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, ఇదే వీటిని ఎక్స్ అక్షం మీద ఉండే బిందువుల సాధారణ రూపం అంటే x, 0 అవుతుంది అంటే y వాల్యూ 0 అవుతుంది అనమాట. ఇక నెక్స్ట్ వన్, ఎక్స్ అక్షం సమీకరణం. ఎక్స్ అక్షం సమీకరణం అంటే y = 0 అవుతుంది. ఎక్స్ అక్షం మీద y వాల్యూ 0 కాబట్టి ఎక్స్ అక్షం సమీకరణం y = 0 అవుతుంది. అదే y అక్షం సమీకరణం అన్నారనుకోండి, y అక్షం మీద x వాల్యూ 0 కాబట్టి x = 0 అవుతుంది. ఓకేనా, ఇక్కడ ఎక్స్ అక్షం సమీకరణం అన్నారు కాబట్టి y = 0 అనేది సరి అయిన సమాధానం. ఇప్పుడు వర్క్ షీట్ నెంబర్ 54 వెనక నుంచి వస్తున్నాము. మనం సంభావ్యత సంబంధించి ముఖ్యమైనటువంటి ప్రశ్నల్ని నేర్చుకుందాం. ఒక సంచిలో 7 కాషాయం బొంతులు, 5 తెల్ల బొంతులు, 4 ఆకుపచ్చ బొంతులు కలవు. ఈ సంచి నుంచి చూడకుండా ఒక బంతిని తీసినా అది కాషాయం బంతి అయ్యే సంభావ్యతను కనుక్కోండి అన్నాడు. చూడండి ఇక్కడ మొత్తం ఎన్ని బొంతులు ఉన్నాయి 7 5 4, 7 5 12, 12 4 16, మొత్తం 16 ఉన్నాయి కాబట్టి ఇది డినామినేటర్లో రాసుకోండి. కాషాయం బొంతులు అవడానికి సంభావ్యత కాబట్టి 7 పైన రాస్తాం కాబట్టి 7/16. అదే తెల్ల బొంతులు అవడానికి సంభావ్యత అంటే ఏమైంది 5/16 అయింది. ఆకుపచ్చ బొంతులు అవడానికి సంభావ్యత అంటే ఏమైంది 4/16. సింప్లిఫై అయితే చెయ్యాలన్నమాట. ఇక్కడ సింప్లిఫై కావు కదా, ఇదే సింప్లిఫై వాల్యూ కాబట్టి 7/16 ఆప్షన్ 3 ఈజ్ ద రైట్ ఆన్సర్. ఇవి చాలా ఈజీగా ఉంటాయి స్కూల్ అసిస్టెంట్ వారికి. అందుకోసమే నేను మొదట్లో చెప్పాను, ఇది బాగా నాన్ మ్యాథ్స్ స్టూడెంట్స్కి ఎస్జిటి ఎగ్జామ్ రాసేవారికి చాలా ఉపయోగపడుతుంది ఈ వీడియో అనేది. స్కూల్ అసిస్టెంట్ రాసే వాళ్ళకి ఇవి అన్నీ కూడా మేబీ తెలిసే ఉండొచ్చు. ఈ బుక్ కంప్లీట్ అయిన వెంటనే తర్వాత అకాడమీకి సంబంధించి ఎస్జిటి వారికి ఉపయోగపడేటువంటి అన్ని బిట్స్ కూడా ఎక్స్ప్లెయిన్ చేయబడతాయి. ఈ ఛానల్ని ఫాలో అయ్యే వారికి తెలియజేయటం జరుగుతుందన్నమాట. నెక్స్ట్ వన్, ఒక పాచికని దొర్లించిన సంయుక్త సంఖ్య వచ్చే సంభావ్యత కనుక్కోండి అన్నాడు. పాచికను దొర్లించాం అంటే S ఘటనలు ఏమేమి ఉంటాయి పాచిక మీద 1 2 3 4 5 6 అనేవి ఉంటాయి. మరి సంయుక్త సంఖ్య ఏంటిది ఇందులో 4 అనేది సంయుక్త సంఖ్య, 6 అనేది సంయుక్త సంఖ్య.
అంటే సంయుక్త సంఖ్యలు ఎన్ని ఉన్నాయి? 2 ఉన్నాయి. బై మొత్తం ఎన్ని ఉన్నాయి? 6 ఉన్నాయి. కాబట్టి సంయుక్త సంఖ్య వచ్చే సంభావ్యత అంటే సంయుక్త సంఖ్యల సంఖ్య బై మొత్తం ఎన్ని ఉన్నాయో అన్ని రాయాలి. 1 2 3 4 5 6 6 ఉన్నాయి కాబట్టి బై 6. సంయుక్త సంఖ్యలు ఎన్ని ఉన్నాయి? 2 ఉన్నాయి. ఓకేనా? కాబట్టి 2/6. 2 1 2 2 3 6 1/3. సో ఆప్షన్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, 2 నాణెములను ఒకేసారి ఎగరవేసినప్పుడు సాధ్యమయ్యే మొత్తం పర్యవసానాల సంఖ్య. 2 నాణ్యాలు ఇక్కడ n=2 అంటే n² అంటే 2² 2² అంటే ఎంత? 4 అనమాట. కానీ ఇంకోలాగా కూడా మనం ఎలా చెప్తామంటే 2 నాణ్యాలను ఎగరేస్తే 2h అంటే 2 హెడ్లు పడవచ్చు, ఒకటి హెడ్ ఒక టైల్ పడవచ్చు, టెయిల్ హెడ్ పడవచ్చు, 2 టైల్స్ పడవచ్చు. కాబట్టి మొత్తం ఎన్ని ఉన్నాయి? 1 2 3 4 ఉన్నాయి. కాబట్టి ఇలా కూడా రాసుకోవచ్చు ఇక్కడ. ఓకేనా? ఆప్షన్ 4 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్, ఒక పాచికని దొర్లించిన దాని మీద ఉన్న అంకె 3 మరియు 6ల మధ్య గల అంకె అయ్యే సంభావ్యత కనుక్కోండి అన్నాడు. ఇప్పుడు పాచికలో ఉండేది మొత్తం 1 2 3 4 5 6 మొత్తం 6 ఉంటాయి. అయితే 3కి 6కి మధ్యలో ఏముంటాయి? 4 ఉంటుంది, 5 ఉంటుంది. కాబట్టి ఎన్ని ఉన్నాయి? ఇవి 2 ఉన్నాయి. కాబట్టి 2 బై మొత్తం ఎన్ని? 6. 2 1 2 3 కాబట్టి 1/3. సో ఆప్షన్ 1 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, 1 నుంచి 100 వరకు గల సహజ సంఖ్యల నుండి ఒక సంఖ్యను ఎన్నుకున్న అది ఘన సంఖ్య అయ్యే సంభావ్యత అన్నాడు. ఇక్కడ 1 నుంచి 100 వరకు ఉన్నాయి. అంటే s = 1 to 100 అనమాట. 1 2 3 అలాగే మొత్తం 100 ఉంటాయి. అంటే n(s) ఎంత అవుతుంది? 100 అవుతుంది. అనుకూల అంశాలు ఎన్నో చూద్దాం. ఇప్పుడు 1 నుంచి 100 వరకు ఉన్న ఘన సంఖ్యలు 1³ 2³ 3³ 4³. ఓకేనా? ఇవి 4 ఉంటాయి. 5³ అంటే 125, 100 దాటిపోయింది కాబట్టి అది రాదు. ఓకేనా? 1³ అంటే 1, 2³ అంటే 8, 3³ అంటే 27, 4³ అంటే 64. కాబట్టి 1 2 3 4 4 ఉంటాయి. కాబట్టి అనుకూల అంశాలేమో 4, మొత్తం పర్యవసానాలు 100. 4 1 4 25. 1/25. 1/25 ఎక్కడుంది? ఆప్షన్ 3లో ఉంది. సో ఆప్షన్ 3 ఈజ్ ద రైట్ ఆన్సర్. తెలంగాణలో టెట్ నోటిఫికేషన్ వచ్చిందని బయాలజీ మిత్రులు కామెంట్లో తెలియజేశారు. సార్ మాకు కనీసం ఒక 10 మార్కులైనా టెట్లో వచ్చే విధంగా గైడెన్స్ ఇవ్వండి అని తెలియజేశారు. ముఖ్యంగా వారి కోసమే ఈ వీడియో అనేది చేయడం జరుగుతుంది. ఈ బుక్లో ఉన్నటువంటివన్నీ కూడా బేసికల్గా ఉన్నాయి. ఇవి అయిపోయిన తర్వాత అకాడమీ బుక్లోని ప్రతి బిట్టు కూడా వారికి షార్ట్ కట్స్ చెప్పి ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. మీకు ఏదైనా అర్థం కాకపోతే కామెంట్ రూపంలో తెలియజేస్తే పూర్తి వివరణ ఇవ్వగలుగుతాను. లేదంటే నా ఇన్స్టాగ్రామ్ ఐడిలో రాజేష్ దొంతులు అని ఉంటుంది ఇన్స్టాగ్రామ్ ఐడి. దానిలోకి వెళ్ళి పర్సనల్గా కామెంట్ చేసినా కూడా మీకు వివరంగా ఎక్స్ప్లెయిన్ చేసి వాయిస్ మెసేజ్ ఇవ్వడం జరుగుతుంది. ఒక పాచికని దొర్లించినప్పుడు సాధ్యపడే మొత్తం పర్యవసానాల సంఖ్య అన్నారు. పాచికను దొర్లిస్తే పాచిక మీద ఏముంటాయి? 1 2 3 4 5 6 ఉంటాయి. 6 ఉంటాయి. కాబట్టి మొత్తం పర్యవసానాలు ఎన్ని? 6. సో ఆప్షన్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, ఒక పాచికని దొర్లించినప్పుడు ప్రధాన సంఖ్య వచ్చు సంభావ్యత అన్నాడు. ప్రధాన సంఖ్య వచ్చు సంభావ్యత అంటే ఇప్పుడు ఇందాక నేను చెప్పాం 1 2 3 4 5 6 అని. ఇందులో మొత్తం n(s) వచ్చేసి 6. అందులో ప్రధాన సంఖ్యలు ఏముంటాయి? 2 3 5. ఇవి 3 కూడా ప్రధాన సంఖ్యలే. ప్రధాన సంఖ్య వచ్చు సంభావ్యత అన్నాడు కాబట్టి అనుకూల అంశాలు ఇక్కడ ఎన్ని ఉన్నాయి? 3 ఉన్నాయి. మొత్తం పర్యవసానాలు ఎన్ని ఉంటాయి? 6. కాబట్టి సంభావ్యత ఫార్ములా ఏంటంటే అనుకూల అంశాలు బై మొత్తం పర్యవసానాలు. కాబట్టి 3 ఉన్నాయి అనుకూల అంశాలు, మొత్తం పర్యవసానాలు 6. 3 1 3 2 1/2. ఆప్షన్ 4 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, ఒక పాచికని దొర్లించినప్పుడు ప్రధాన సంఖ్య రాకపోవు సంభావ్యత అన్నాడు. ఇందాక మనం ప్రధాన సంఖ్య రావడానికి సంభావ్యత ఎంత అని చెప్పుకున్నాం. ప్రధాన సంఖ్య రానివి ఏమేమి ఉంటాయి? 1 ఉంటుంది, అలాగే 4 ఉంటుంది, 6 ఉంటుంది. ఇవి కూడా 3 ఉంటాయి. కాబట్టి అనుకూల అంశాలు 3, మొత్తం పర్యవసానాలు ఎన్ని ఉంటాయి? 1 2 3 4 5 6 6 ఉన్నాయి కదమ్మా. కాబట్టి 6 3 1s 3 2s 1/2. సో ఆప్షన్ 4 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్,
ఒక పాచికను దొర్లించినప్పుడు 5 కన్నా పెద్ద సంఖ్య వచ్చు సంభావ్యత అన్నారు. పాచికను దొర్లించేటప్పుడు 5 కంటే పెద్ద సంఖ్యలు ఏముంటాయి? పాచికను దొర్లిస్తే వచ్చేది 1 2 3 4 5 6 ఓకేనా? 1 2 3 4 5 6 ఇందులో 5 కన్నా పెద్ద సంఖ్య ఏంటి? 6 ఒక్కటే కదా. కాబట్టి అనుకూల అంశాలు ఎన్ని? 1. మొత్తం పర్యవసానాలు ఎన్ని? 6. కాబట్టి 1/6. సో ఆప్షన్ 3 1/6 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, ఒక పాచికను దొర్లించినప్పుడు 5 కన్నా చిన్న సంఖ్య వచ్చు సంభావ్యత. 5 కన్నా చిన్న సంఖ్యలు ఏమేమి ఉంటాయి? 1 2 3 4 4 ఉన్నాయి. కాబట్టి అనుకూల అంశాలు 4, మొత్తం పర్యవసానాలు 6. 2 2 2 3 2/3. ఆప్షన్ 1 2/3 ఈజ్ ద రైట్ ఆన్సర్. క్రింది సమాచారం ఆధారంగా 11 నుంచి 13 ప్రశ్నలకి సమాధానం గుర్తించండి అన్నాడు. ఒక సంచిలో 4 ఎరుపు బంతులు 2 పసుపు బంతులు కలవు. ఒక బంతిని యాదృచ్ఛికంగా తీసినట్లయితే మొదటి ప్రశ్న, ఎర్ర బంతి అయ్యే సంభావ్యత అన్నాడు. మొత్తం ఎన్ని బంతులు ఉన్నాయి? 4 + 2 6, మొత్తం 6 ఉన్నాయి. ఇక్కడ ఎర్ర బంతులు 4 ఉన్నాయి కాబట్టి 4/6. ఎర్ర బంతి రావడానికి సంభావ్యత 4/6. 2 2 2 3 2/3. 2/3 అనేది ఎక్కడ ఉంది? ఆప్షన్ 2లో ఉంది. సో ఆప్షన్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, పసుపు బంతి అయ్యే సంభావ్యత. ఇక్కడ పసుపు బంతులు 2 ఉన్నాయి. పసుపు బంతులు ఎన్ని ఉన్నాయి? 2 ఉన్నాయి. మొత్తం ఎన్ని బంతులు ఉన్నాయి? 6 ఉన్నాయి. కాబట్టి 2 1 2 3. కాబట్టి 1/3. 1/3 అనేది ఆప్షన్ 1లో ఉంది. సో ఆప్షన్ 1 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, నలుపు బంతి అయ్యే సంభావ్యత. నలుపు బంతి అయ్యే సంభావ్యత అన్నాడు. అసలు మనం గమనిస్తే అందులో ఉంది ఎర్ర బంతులు, నల్ల బంతులు. 4 ఎర్ర బంతులు ఉన్నాయి, 2 పసుపు బంతులు ఉన్నాయి. నల్ల బంతులు అస్సలు లేవు. కాబట్టి సంభావ్యత అనేది ఏమవుతుంది? 0 అవుతుంది. 0 అనేది ఆప్షన్ 4లో ఉంది. సో ఆప్షన్ 4 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, ఒక అంకె కలిగిన ప్రధాన సంఖ్యల నుండి యాదృచ్ఛికంగా ఒక అంకెను ఎన్నుకున్నా అది సరి సంఖ్య అయ్యే సంభావ్యత అన్నాడు. ఒక అంకె కలిగిన ప్రధాన సంఖ్యల నుండి యాదృచ్ఛికంగా ఒక అంకెను ఎన్నుకుంటే అది సరి సంఖ్య అయ్యే సంభావ్యత అన్నారు. చూడండి, ఒక అంకె గల ప్రధాన సంఖ్యలు ఏంటి? 2 3 5 7. ఇవన్నీ కూడా ఒక అంకె గల ప్రధాన సంఖ్యలు. ఇందులో సరి సంఖ్య ఏంటి? 2 ఒక్కటే సరి సంఖ్య. కాబట్టి అనుకూల అంశాలు 1. 2 ఒక్కటే ఉంది కాబట్టి 1. మొత్తం పర్యవసానాలు లెక్క పెట్టండి. 1 2 3 4. కాబట్టి అనుకూల అంశాలు బై మొత్తం పర్యవసానాలు 1/4. సో ఆప్షన్ 3 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, 1 నుండి 50 వరకు రాసిన సంఖ్యల కార్డుల నుండి ఒక కార్డు ఎన్నుకుంటే అది 6 మరియు 8లతో భాగించబడే సంఖ్య అయ్యే సంభావ్యతను కనుగొనము. చూడండి, ఇక్కడ 1 నుండి 50 వరకు రాసిన సంఖ్యల కార్డుల నుండి ఒక కార్డు ఎన్నుకుంటే అది 6 మరియు 8లతో భాగించబడే సంఖ్య అయ్యే సంభావ్యత అన్నారు. అంటే ఎస్ అనేది ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఉన్నాయి? ఎస్ వచ్చేసి 1 నుంచి 50 వరకు ఉన్నాయి. అయితే అందులో 6 మరియు 8లతో భాగించబడే రెండిటితో భాగించబడే నంబర్స్ ఏంటంటే 6 4 24, 8 3 24, 6 8 48, 8 6 48. ఇవి 2 నంబర్లు మాత్రమే 6 మరియు 8లతోటి భాగించబడతాయి. కాబట్టి అనుకూల అంశాలు ఎన్ని ఉన్నాయి? 2 ఉన్నాయి. మొత్తం అంశాలు 1 నుంచి 50 వరకు ఉన్నాయి కదా, 2/50. 2 1 2 25. కాబట్టి 1/25 ఆప్షన్ 3 ఈజ్ ద రైట్ ఆన్సర్. క్రింది సమాచారం ఆధారంగా 16 నుంచి 20 ప్రశ్నలకు సమాధానం గుర్తించండి. వేర్వేరు చీటీలపై 1 నుండి 10 వరకు సంఖ్యలను రాసి ఒక్కొక్క చీటీపై ఒక సంఖ్య రాయాలి. గుర్తుపెట్టుకోండి. ఒక డబ్బాలో వేసి బాగా కలిపి యాదృచ్ఛికంగా ఒక చీటీని తీసినప్పుడు ఇక్కడ మొత్తం ఎన్ని చీటీలు ఉన్నాయి?
వేర్వేరు చీటీల మీద 1 నుంచి 10 వరకు సంఖ్యలను రాసాం. అంటే ఒక్కొక్క చీటీ మీద ఒక సంఖ్య రాసాం. అంటే ఒక్కొక్క చీటీ మీద ఒక సంఖ్య ఉంది. అంటే మొదటి దాని మీద 1, రెండో దాని మీద 2, అట్లా 10వ దాని మీద 10, అట్లా ఒక్కొక్క చీటీ మీద ఒక సంఖ్య వేసాం. అయితే ఒక డబ్బాలో వేసి యాదృచ్ఛికంగా ఒక చీటీని తీస్తే 6 వచ్చే సంభావ్యత అన్నాం. ఇప్పుడు 6లు అనేవి ఎన్నిసార్లు ఉన్నాయి? ఒక్కసారే కదా ఉంది. కాబట్టి అనుకూల అంశాలు 1. మొత్తం పర్యవసానాలు 10 నంబర్లు ఉన్నాయి కాబట్టి 10. కాబట్టి 1/10 ఆప్షన్ 3 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, 6 కన్నా తక్కువ వచ్చే సంభావ్యత. ఇక్కడ మొత్తం పర్యవసానాలు 10 అని మనకి చాలా క్లియర్గా తెలిసిపోయింది. మొత్తం పర్యవసానాలు ఎన్ని? 10 అని మనకు క్లియర్గా తెలిసిపోయింది. 6 కన్నా తక్కువ వచ్చేవి ఏముంటాయి? 1, 2, 3, 4, 5, 5 ఉన్నాయి. కాబట్టి అనుకూల అంశాలు 5, మొత్తం పర్యవసానాలు 10. 5 1లు 5 2, కాబట్టి 1/2. సో ఆప్షన్ 1 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్, బేసి సంఖ్య వచ్చు సంభావ్యత. ఇక్కడ మొత్తం 10 ఉన్నాయని తెలుసు మనకి. మొత్తం ఎన్ని ఉన్నాయి? 10 ఉన్నాయి. అయితే బేస్ సంఖ్యలు ఏమేమి ఉంటాయి? 1, 3, 5, 7, 9, 5 ఉన్నాయి బేస్ సంఖ్యలు. కాబట్టి 5/10, 5 1లు 5 2, 1/2. కాబట్టి ఆప్షన్ 2లో ఉంది 1/2. సో ఆప్షన్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, ఒక అంకె గల సంఖ్య వచ్చే సంభావ్యత. ఒక అంకె గల సంఖ్యలు ఇప్పుడు 1 నుంచి 10 వరకు కానీ మనం చూస్తే ఒక అంకె అంటే 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 ఉంటాయి. 10లో 2 అంకెలు ఉంటాయి కాబట్టి 10 రాదు. కాబట్టి అనుకూల అంశాలు 9, మొత్తం పర్యవసానాలు 10 కాబట్టి 9/10 ఆప్షన్ 4 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్, ప్రధాన సంఖ్య వచ్చే సంభావ్యత అన్నాడు. ప్రధాన సంఖ్య వచ్చే సంభావ్యత అన్నాడు. ప్రధాన సంఖ్యలు ఏమేంటమ్మా? 2, 3, 5, 7. 10 లోపు ఉన్న ప్రధాన సంఖ్యలు 4 ఉన్నాయి. కాబట్టి మొత్తం అనుకూల అంశాలన్నీ 4. పర్యవసానాలన్నీ మొత్తం 10 ఉన్నాయి. కాబట్టి 2 2, 2 5, 2/5 ఆప్షన్ 3 2/5 ఈజ్ ద రైట్ ఆన్సర్. ఈ బుక్లో మొత్తం 55 వర్క్ షీట్లు ఇచ్చారు. అయితే మనం ఇప్పుడు 55ది 54 చివరి నుంచి వస్తున్నాం. 55 54 వర్క్ షీట్లు కంప్లీట్ చేసాం. ఇక మిగిలినటువంటి 53 వర్క్ షీట్లు కూడా రోజుకి 1 లేదా 2 వర్క్ షీట్లని కంప్లీట్ చేసుకుంటూ చాలా తక్కువ రోజుల్లోనే మనం పూర్తి చేద్దాం. ఇక ఉండే కొంది ఒకే రోజు 3 షీట్లైనా మనం కంప్లీట్ చేద్దాం. వీలైనంత త్వరగా ఈ బుక్ కంప్లీట్ చేసి తర్వాత అకాడమీ బుక్కు సంబంధించినటువంటి అన్ని చాప్టర్లలోని ప్రతి ప్రశ్నకి షార్ట్కట్ రూపంలో ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను. ఓకే, నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ మిత్రులకు షేర్ చేయండి. ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.